హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ రైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పేలో ట్రైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేసుకోవాలి. కింద స్క్రోల్ చేసుకునండి. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ట్రైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ కడ ఏ జంక్షన్లో ఉంటే ఆ జంక్షన్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ నేను సికింద్రాబాద్లో ఉన్నా కాబట్టి సికింద్రాబాద్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కర్నూలుకి వెళ్తున్నా కాబట్టి కర్నూలు అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ డేట్ అయితే చూసుకోవాలి. డేట్ చూసుకొని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ సెర్చ్ ట్రైన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఎస్ఎల్ అన్నీ ఉన్నాయి కదా సీట్లు. ఇవి ఏసి ఉండేటివన్నీ బుక్ అయిపోయినాయి. మనం 1 వీక్ ముందరే బుక్ చేసుకోవాలి. ఏదైనా బుక్ చేసుకుంటే ఇంకా ఏదైనా ట్రైన్ అవైలబుల్గా ఉందేమో చూద్దాం. ఇక్కడ జనరల్ ట్రైన్ ఉంది కదా, ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనం డేట్ చూసుకునండి. డేట్ చూసుకొని మీరు బుక్ చేసుకునండి. ఇక్కడ బుక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఐఆర్సిటిసి యూజర్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మీకు యూజర్ ఐడి ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేకుంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకునండి. ఇక్కడ కూడా మీకు ఓపెన్ కాలేకుంటే మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్సిటిసి అని టైప్ చేసుకునండి. ఒక యాప్ వస్తుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునండి. ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ యూజర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ జీమెయిల్ ఇవ్వండి. ఇక్కడ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ 2 టైమ్స్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఫుల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. కంగ్రాచులేషన్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసుకునండి. ఇక్కడ యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇంకా జీమెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. మీరు ఏ జీమెయిల్ ఇచ్చితే దానికి ఓటీపీ వస్తుంది. మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ వెరిఫై యూజర్ మీద అయితే క్లిక్ చేసుకునండి. మీకు ఓటీపీ రాలేదని 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోన్పేలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకునండి, బుక్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ యూజర్ ఐడి క్రియేట్ చేసింది ఇక్కడ ఎంటర్ చేసుకునండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకు చూసుకోవచ్చు, మనకి యూజర్ ఐడి పైన చూసుకోండి, మన యూజర్ ఐడి అయితే చూపిస్తుంది కదా. కింద మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ చేసుకొని ఇక్కడ ఏజ్ ఇవ్వాలి. ఇక్కడ విండో సీట్ ఏమో అడుగుతుంది, మనకి విండో సైడ్ అని క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ జీమెయిల్ ఇవ్వాలి. నెక్స్ట్ కింద అయితే డైరెక్ట్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐ రిమెంబర్ పాస్వర్డ్ అని క్లిక్ చేసుకునండి. డైరెక్ట్ అయితే మనకి పేమెంట్ కట్కి అయితే వస్తుంది. మనకి ఏమన్నా రీడీమ్ ఆప్షన్ ఉంటే మీరు టిక్ మార్క్ పెట్టి వేసుకునండి. ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఒక 15 మినిట్స్లో మనం పే చేసుకోవాలి, లేదంటే టైం అవుట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం మనకైతే 161 అయితే అయిపోయింది. మనకి జిఎస్టీ అన్ని పోయంగా 161 వచ్చింది. ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని అయితే పే చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మనకైతే సింపుల్గా అయితే ట్రైన్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీగా ఉండు మామా.